హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈసారి ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అండి. కొత్త పీఆర్సీ మరియు పెండింగ్‌లో ఉన్న 5 డీఏల గురించినటువంటి తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే 2026 పీఆర్సీ ఫిట్‌మెంట్ లెక్కల బ్లూ ప్రింట్ వచ్చేసింది. 2018 రిక్రూట్‌మెంట్ బ్యాచ్ బేసిక్ పే వచ్చేసి రూ. 30,210గా ఆధారంగా చేసుకొని చేసినటువంటి ఈ యొక్క విశ్లేషణ ఉద్యోగులకు ఎంతో కీలకం. చాలామందికి బేసిక్ పే 60,000 నుండి 70,000 వరకు చేరుతుందని భావిస్తున్నారు. కానీ వాస్తవ లెక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించాలి. సాధారణంగా జూలై 2023 వరకు ఉన్నటువంటి 33.67% డీఏను మెర్జ్ చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను 12.74% కూడా కలిపితే మొత్తం 46.41% అవుతుంది. దీనివల్ల బేసిక్ పే గణనీయంగా అయితే పెరుగుతుంది. మరి 20% ఫిట్‌మెంట్ ఇచ్చి పెండింగ్ డీఏలు మరియు 3 వార్షిక ఇంక్రిమెంట్‌లను కలిపితే కొత్త బేసిక్ పే అనేది రూ. 53,272కి చేరుతుంది. అదేవిధంగా 15% ఫిట్‌మెంట్ అయితే రూ. 51,762. కనీసం 10% ఫిట్‌మెంట్ ఇచ్చిన బేసిక్ పే అనేది మినిమమ్ బేసిక్ పే రూ. 50,000 మార్క్ అయితే దాటుతుంది. అయితే పీఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ రద్దవుతుంది. ప్రస్తుతం 5% ఐఆర్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క 5% ఐఆర్ అనేది రద్దవుతుంది. అయితే కొత్త పే స్కేల్ వల్ల పెన్షన్ ప్రయోజనాలు మరియు ఇతర అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. ధరల పెరుగుదల దృష్ట్యా ఉద్యోగుల యొక్క కనీసం 20-25% ఫిట్‌మెంట్ అయితే ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎన్ని పెండింగ్ డీఏలను మెర్జ్ చేస్తుంది అనేది దానిపైన ఉద్యోగులు అసలు లాభం అయితే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 2018 బ్యాచ్‌కు బేసిక్ పే రూ. 30,210గా ఆధారంగా అయితే లెక్కలు రూపొందించబడ్డాయి. 5 పెండింగ్ డీఏల మొత్తం 12.74% అవుతుంది. ఈ యొక్క 5 డీఏలను విలీనం పీఆర్సీలో అత్యంత కీలకమనమాట. విలీనం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 10% నుండి 20% వరకు వేర్వేరు ఫిట్‌మెంట్ సినారియోల విశ్లేషణ అయితే జరిగింది. ఇక 2024, 25, 26 సంవత్సరాల్లో వార్షిక ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేను పెంచుతాయి. అలాగే బేసిక్ పే 60,000 నుంచి 70,000 అవుతుంది అనేటువంటి వార్తలు ప్రస్తుతానికి ఒక అంచనా మాత్రమే అవి. కొత్త పే స్కేల్ అమలవుతుండటంతో ఐఆర్ నిలిపివేయబడుతుంది. అది గుర్తుంచుకోవాలి. మొత్తానికి 2026 పీఆర్సీలో ఫిట్‌మెంట్ మరియు పెండింగ్ డీఏల విలీనం వల్ల ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పయితే రానుంది. 10% ఫిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ పెండింగ్ డీఏలు మరియు ఇంక్రిమెంట్ కలిపితే బేసిక్ పే అనేది రూ. 50,000 మార్కు దాటుతుంది. ప్రభుత్వ నిర్ణయం మరియు ఆర్థిక పరిస్థితులపై తుది లెక్కలు అయితే ఆధారపడి ఉంటాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.